తిరుమల శ్రీవారి గుడి వెనుక ఉన్న అసలు రహస్యం మరియు వైకుంఠాన్ని వదిలేసి శ్రీ మహావిష్ణువు భూమి మీదకి ఎందుకు వచ్చారో మీకు తెలుసా? ఈ కథ చాలా సంచలనమైన ఒక పెద్ద ఘటనతో మొదలైంది. ఒకరోజు ఋషులందరూ కలిసి ఒక పెద్ద యాగం అయితే చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఒక సందేహం అయితే వచ్చింది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్పవారు అని, మరియు ఈ యజ్ఞ ఫలాన్ని అసలు ఎవరికి ఇవ్వాలి అని ఒక సందేహం అయితే వచ్చింది. ఆ విషయాన్ని తెలుసుకునే బాధ్యతని భృగు మహర్షికైతే అందరు ఋషులు కలిసి అయితే ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని పరీక్షించడానికి భృగు మహర్షి మొదట సత్యలోకంలో ఉన్న బ్రహ్మదేవుడి దగ్గరికి అయితే వెళ్తాడు. కానీ అక్కడ బ్రహ్మదేవుడు ఈ భృగు మహర్షిని అసలు పట్టించుకోరనమాట. దాంతో కోపంతో కైలాసానికి శివపార్వతుల దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడ పార్వతీదేవితో ఉన్న శివుడు కూడా భృగు మహర్షిని అయితే చూడకుండా తన పని అయితే చేసుకుంటూ ఉంటాడు. చెప్పాలి అంటే ఆ టైంలో శివుడు పార్వతీదేవితో కలిసి నాట్యం అయితే చేస్తూ ఉన్నాడు. అండ్ ఇక ఆగ్రహంతో రగిలిపోతూ చివరికి వైకుంఠానికి అయితే వెళ్తాడు మహర్షి. అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతి అయితే తీసుకుంటూ ఉంటారు. అండ్ మహర్షి వచ్చిన విషయాన్ని శ్రీ మహావిష్ణువు అయితే గమనించరనమాట. అండ్ వరుసగా ముగ్గురు దేవుళ్ళు తనని అవమానించారన్న కోపంతో ప్రపంచాన్ని పాలించే ఆ దేవుడి గుండెల మీద ఒక్క దన్ను అయితే తన్నుతాడనమాట. శ్రీ మహావిష్ణువు వక్షస్థలం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి నివసించే పవిత్రమైన స్థానం అది. మరి అంత పెద్ద తప్పు చేసిన భృగు మహర్షికి ఏం గతి పట్టింది? శ్రీ మహావిష్ణువు ఆయన్ని శపిస్తాడా లేక ఏం చేస్తాడు? ఈ ఆసక్తికరమైన విషయం మనం డే 2లో చూద్దాం. పార్ట్ 2 కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.